నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. ఒకప్పుడు సినిమాల్లోనే లేడీ డాన్లు కనిపించేవారు. ఇప్పుడు పలు ప్రాంతాల్లో ప్రత్యక్షంగా దాదాగిరి చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల్లో ఇటీవల తరచూ మహిళల పేర్లు వినిపిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. దొంగతనాలు, దందాలు, దోపిడీలు, హత్యలు, గంజాయి, డ్రగ్స్ రవాణా, విక్రయాలు, గ్యాంగ్ వార్, భూ కబ్జాలు, రియల్ దందాలు అన్నింటా నేర సామ్రాజ్యంలో మహిళలు హల్చల్ చేస్తున్నారు. వరుసగా వెలుగు చూస్తున్న లేడీ డాన్ల ఉదాంతాలు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి సవాల్గా మారుతున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన నిడిగుంట అరుణ ఉదాంతం ఇటీవల సంచలనం సృష్టించింది. ఆమె చేసిన దందాలు, అరాచకాలు అన్నీ ఇన్ని కావు. తాజాగా అదే జిల్లాకు చెందిన గంజాయి డాన్ అరవ కామాక్షి గంజాయికి వ్యతిరేకంగా పోరాడిన సిపిఎం నేతను దారుణంగా హత్య చేయించింది. తెనాలి బుజ్జిది మరో నేరగద. అలాగే సైనైడ్ కలిపిన పానీయాలు తాగించి హత్యలు చేయడం, బంగారం డబ్బుతో ఉడాయించిన నేపథ్యం. ఇక చీరలు మరియమ్మ గ్యాంగ్ దొంగతనాలు చేయడంలో ఆరితేరిపోయింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లేడీ డాన్లు హడలెత్తిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన నిడిగుంట అరుణ అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించింది. వైసీపీ నేతలతో పరిచయాలతో పాటు బ్యూరోక్రాట్లతో అత్యంత సన్నిహిత సంబంధాలు నేర్పే స్థాయికి చేరింది. వైసీపీ నేతలతో పాటు ఏకంగా మాజీ సీఎం జగన్కు పుష్పగుచ్చం ఇస్తూ ఆమె దిగిన ఫోటోలు వెలుగులోకొచ్చాయి. నెల్లూరు జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే ఖైదీని భర్తగా చెబుతూ ఆమె ఎన్నో దందాలు చేసింది. నెల్లూరు, తిరుపతి, గుంటూరు, విజయవాడలో అనేకమున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ పరిసరాల్లో ఇల్లు అద్దెకు తీసుకొని గత వైసీపీ హయాంలో నేర సామ్రాజ్యంలో ఎదిగింది. ఇద్దరు ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్, హోంశాఖ ఉన్నతాధికారులు వ్యతిరేకించిన ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారి సిఫార్సుతో శ్రీకాంత్ను పెరోల్పై బయటకు తీసుకొచ్చింది. అతడితో కలిసి అరుణ బెదిరింపులకు పాల్పడుతున్న భాగోతం వీడియోలతో సహా బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. శ్రీకాంత్ బెయిలును రద్దు చేశారు. అయినా ఆమె ఆగడాలు ఆపలేదు. జైలు అధికారులు సైతం వచ్చే ఎన్నికల తర్వాత హోంమంత్రిని అవుతా, మీ సంగతి చెబుతానంటూ బెదిరించింది. విజయవాడ కోర్టు ప్రాంగణంలోని బయటకు వచ్చాక అంతు చూస్తానని బాధితుల్ని బెదిరించింది. ఆమె ఉన్న ఇల్లు సైతం ఒక్క బిల్డర్ను బెదిరించి రాయించుకున్నట్లు తేలింది. అరుణకు ఖరీదైన కార్లు ఉన్నాయి, వెనుక యువకుల గ్యాంగ్ ఉంది. సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్న గంజాయికి వ్యతిరేకంగా పోరాడిన నెల్లూరు చెందిన సిపిఎం నాయకుడు పెంచలైను 28వ తేదీన కత్తులతో నరికి చంపారు. దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు నిజం తెలిసి విస్తుపోయారు. నెల్లూరులో పాత చెత్త సేకరించే వ్యాపారం చేసే అరవ కామాక్షి కొందరు యువకులను చేరదీసి గంజాయి దందా నిర్వహిస్తుంది. యువత పెడదారి పెట్టడంతో పెంచలయ్య పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తమ గంజాయి విక్రయాలకు అడ్డు వస్తున్నారని కక్షగట్టిన కామాక్షి తన భర్త, ఇద్దరు సోదరులు, మర్దితో కలిసి పెంచలైను దారుణంగా హత్య చేయించిందని నెల్లూరు పోలీసులు చెబుతున్నారు. తాజాగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రాజకీయ నాయకుల అండతోనే కామాక్షి నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి వ్యాపారంతో పెరిగిన ఆమె ఇప్పటికీ అదే దందా కొనసాగిస్తుందని చెబుతున్నారు. గతంలో రైల్వే ఆస్తులు దోచుకోవడం సస్పెక్ట్ షీట్లో ఉన్న కామాక్షి ఇప్పుడు రాజకీయ నాయకుడి హత్యతో సంచలనం సృష్టించింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మరియమ్మ గ్యాంగ్ కన్ను పడిందంటే బస్సులో ప్రయాణించే మహిళల మెడలో చైన్ మాయమైపోతుంది. జాతరలు, ఆలయాలు, ఫంక్షన్లు మహిళల మెడల్లో చైన్లు రెప్పపాటులో కత్తిరించేస్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరుగుతూ బస్సుల్లో బ్యాగులు తెరిచి బంగారం ఆభరణాలు కొట్టేయడం వృత్తిగా పెట్టుకున్నారు. తాడేపల్లిలో ప్రమీల గ్యాంగ్, విజయవాడలో సరోజిని గ్యాంగ్తో కలిసి వరుస నేరాలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. పలు జిల్లాల్లో పోలీసులకు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. పొరుగు రాష్ట్రాల్లోని పోలీసులు సైతం ఈ ముఠా కోసం ఆరా తీస్తున్నారు. ఒకప్పుడు స్టువర్ట్పురం దొంగల కన్నా ఇప్పుడు చీరల మరియమ్మ గ్యాంగే ఎక్కువ దోపిడీలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన ఒక మహిళ విజయవాడలోని ఓ బ్యాంకులో ఉన్నత స్థాయి ఉద్యోగిని. ఆమెకు విదేశాల్లో ఉద్యోగం చేసే వ్యక్తితో వివాహం జరిగింది. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆ మహిళ తిరిగొచ్చి మరో వ్యక్తితో ఇక్కడ పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారింది. తాను పనిచేసే బ్యాంకులోని అతడి బంగారం తాకట్టు పెట్టించింది. తర్వాత అతడికి తెలియకుండా ఫోర్జరీ సంతకం చేసి బంగారం తీసుకుంది. విషయం తెలిసిన ఆమె సన్నిహితుడు నిలదీయడంతో బెదిరింపులకు దిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు కావడంతో పాటు ఆమె ఉద్యోగం పోయింది. ఆమె ఇంతటితో ఆగకుండా సొంత బంధువుల ఆస్తులు కూడా కబ్జా చేసింది. సొంత పిన్నిపైనే దాడి చేసినట్లు కేసు నమోదైంది. పలువురితో డబ్బులు అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వలేదు. అడిగిన వారిని బెదిరించింది. వరుస పోలీస్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వంలోని ఓ స్థాయి పెద్దల పంచాన చేరింది. వివాదాలు మరీ ఎక్కువ కావడంతో కొన్ని నెలలుగా ఆజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఇన్ని నేరాలు చేసినా కూడా సరిహద్దులు దాటుతున్నాయి. శ్రీకాళహస్తిలో ఒక రాజకీయ పార్టీ నాయకురాలు డ్రైవర్ హత్య కేసులో తమిళనాడు పోలీసులు వచ్చి ఆమెతో పాటు భర్తను అరెస్ట్ చేశారు. తెలంగాణలోని గద్వాలకు చెందిన సర్వేయర్ కర్నూలు జిల్లాలో హత్యకు గురికాగా
తెలంగాణ పోలీసులు వచ్చి మృతుడి భార్య ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఇక విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన ఓ యువతి డ్రగ్స్ మూలాలు బెంగళూరులో తేలాయి. నాలికి చెందిన ముడియాల వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి తెలివైన క్రిమినల్. పరిచయాలు పెంచుకోవడం, వారికి సైనైడ్ కలిపిన పానీయాలు తాగించడం, బంగారం డబ్బు కోసం హత్య చేయడం ఆమె విధానం. 30 ఏళ్లు దాటకుండానే కంబోడియాలకు వెళ్ళి అక్కడ సైబర్ నేరాల్లో పాల్గొంది. కొన్నాళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి వైసీపీ హయాంలో వార్డు వాలంటీర్గా పనిచేసింది. ఆ సమయంలో మునగప్ప రజని, గొంటు రమణమ్మతో ఏర్పడిన పరిచయం సైనైడ్ హత్యల పథకానికి బీజం పడింది. ఏడాది క్రితం తెనాలి సమీపంలో ఓ మహిళా మృతి కేసును దర్యాప్తు చేసిన పోలీసులు వారి నేరాలను వెలికితీశారు. బంగారం కోసం చేసిన 4 హత్యలు కూడా వెలుగులోకొచ్చాయి. ఇటు గుంటూరు పోలీసులు గత ఏడాది చివర్లో వారిని జైలుకు పంపించారు. ఇక విజయవాడలో రాజరాజేశ్వరిపేటలో 2017లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన పేదల పక్కా గృహ సముదాయాలకి ఒక మహిళ వచ్చి చేరింది. అక్కడి పరిస్థితులు గమనించి గ్యాంగ్ను తయారు చేసుకొని ఖాళీగా ఉన్న ఇళ్లపై కన్నేసింది. అసలు లబ్ధిదారులకు తెలియకుండానే కొన్నింటిని అద్దెకి ఇవ్వడంతో పాటు మరికొన్ని ఇళ్లలో తన అనుచరులను దుంచింది. ఇలా పదుల సంఖ్యలో ఇల్లు ఆక్రమించి 1,00,000, 2 లక్షలకు విక్రయించేసింది. కత్తులతో బెదిరించడం, స్థానికులు బాధితులు వణికిపోయారు. రోజు రోజుకు ఆమె అరాచకాలు పెరిగిపోవడంతో బాధితులు కూడా రోడ్డెక్కారు. మీడియాలో వార్తలు రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ లేడీ గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నేను లొకేషన్ పెడతాను ప్రెస్ వాళ్ళందరికీ కూడా. నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద. దయచేసి ప్రెస్ వాళ్ళు నన్ను కాపాడండి, ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి. నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీద. ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను తెలుగు రాష్ట్రాల్లో లేడీ ఆగడాలు రెచ్చిపోతున్నాయి. ఎక్కడ చూసినా దందాలు, కబ్జాలు, నేరాలు ఇలా చేస్తూ పోతూనే ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి తిరుపతి నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ లైవ్లో ఉన్నారు. సుధీర్, ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? నిడిగుంట అరుణ తరహాలోనే చాలామంది లేడీస్ కూడా దొంగతనాలకు పాల్పడుతూ ఎక్కడ పడితే అక్కడ బస్సుల్లో బంగారం స్నాచింగ్కి పాల్పడుతున్నటువంటి నేరాలు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అప్డేట్ ఏంటి? ఎస్ మనోజ్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే రోజు రోజుకి లేడీ డాన్ల సంఖ్య పెరిగిపోతుంది. గతంలో మనం చూస్తున్నాము సినిమాల్లో ఏదైతే ఈ యొక్క లేడీ డాన్లు చేసేటువంటి నేరాలకు పాల్పడేటువంటి అంశాలు, దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఆంధ్ర రాష్ట్రంలో తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క జిల్లాలో తీసుకున్నట్టయితే నేడు మహిళా డాన్లు రోజు రోజుకి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో పలు నేరాలకు పాల్పడే కాకుండా గంజాయి, అలాగే దోపిడీ దొంగతనాలు, బస్సులో చైన్ స్నాచింగ్లు, మర్డర్లు, అలాగే భూ కబ్జాలు, ఇటువంటి వాహనాలకు సంబంధించినటువంటి కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వైసీపీ నేతలతో అలాగే నిడిగుంట అరుణ, నెల్లూరులో ఉన్నటువంటి నిడిగుంట అరుణ అక్కడ ఉన్నటువంటి డాన్గా ఎదిరినటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ భర్తగా ఎన్నోసార్లు ఆమె జైలులో ఫెరోల్ మీద వచ్చినటువంటి శ్రీకాంత్ మీద కూడా ఎన్నో చూసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే విజయవాడలో ఇల్లు కబ్జా చేసిన లేడీ డాన్ కూడా చూసాం. మరియమ్మ, అరవ కామాక్షి, నిడిగుంట అరుణ ఇలా చాలా వరకు దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు చేస్తూ ఎక్కడికక్కడ చైన్ స్నాచింగ్కి పాల్పడుతూనే వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నూజివీడు మాజీ బ్యాంకర్లో కూడా ఘరానా మోసాలు వెలుగు చూశాయి. మరోవైపు కామాక్షి ఇంట 25 కేజీల గంజాయి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడికక్కడ ఏపీలో పెచ్చు మీరుతున్నారు లేడీ డాన్ల ఆగడాలు. ఒకవైపు లేడీ డాన్ల ఆగడాలను నియంత్రించేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇవి పెచ్చురిల్లుతూనే ఉన్నాయి. వరుస నేరాలతో వరుస దొంగతనాలు, దందాలు, దోపిడీలు, హత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇటు తెలంగాణలో కూడా ఇదే తంతా కొనసాగుతుంది. గంజాయి, డ్రగ్స్, భూ కబ్జాలతో తరచుగా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరులో సంచలనం సృష్టించిన కిలాడి లేడీ నిడిగుంట
అరుణ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక నెల్లూరులో ఉన్నటువంటి నిడిగుంట అరుణ దౌర్జన్యాలు అలాగే భూ కబ్జాలకు పాల్పడుతూ ఇక భారీగా వైసీపీ నేతలతో పరిచయాలు, బ్యూరోక్రాట్లతో పరిచయాలు పెంచుకుంటూ ఆమె చేస్తున్నటువంటి ఎన్నో కార్యకలాపాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ ఉన్నారు లైవ్లో. సుధీర్, ఏంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఈరోజు తీసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో ఈ యొక్క లేడీ డాన్లు రోజు రోజుకి ఈ యొక్క నేరాలకు పాల్పడేటువంటి భాగంగా పూర్తి స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో మనం కేవలం సినిమాల్లో చూస్తున్నాము ఈ యొక్క నేరాలకు పాల్పడేటువంటి మహిళలను. ఈరోజు నిజంగా చూసేటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాము. ఇందులో తీసుకున్నట్టయితే ప్రధానమైనటువంటి ఈ యొక్క లేడీ డాన్లలో కీలకంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నిడుగుంట అరుణ తీసుకున్నట్టయితే గతంలో అనేక నేరాలకు పాల్పడినటువంటి ఘటనలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి అరుణ అంచెలంచెలుగా గతంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్కడ నాయకులంతా కూడా దగ్గర చేర్చుకుని వాళ్ళతో మరింత సన్నిహితంగా ఉండడము, అలా అంచెలంచెలుగా పెరుగుతూ నేరుగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డితో తీసుకున్నటువంటి పుష్పగుచ్చం అందిస్తున్నటువంటి సెల్ఫీ వీడియో కూడా అది ఒక వైరల్గా మారి ఇవన్నీ కూడా తను అంచెలంచెలుగా ఎదగడానికి కారణం రాజకీయంగా కాకుండా నేర విభాగాన్ని పెంచే విధంగా ఎదుగుతూ మరింత క్రైమ్స్ అన్ని కూడా చేసినటువంటి పరిస్థితి గతంలో ఉన్నింది. ఎవరైతే నెల్లూరు జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్కు భార్య అని చెప్పుకుంటూ అతనికి అత్యంత సన్నిహితమయ్యి అతని పెరల మీద బయటకు తీసుకురావడానికి కూడా అనేక మార్గాలు ప్రయత్నించినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు, అలాగే జైలు సూపరింటెండెంట్, అలాగే హోంశాఖ తనకు పెరల్ బెయిల్ రానివ్వకుండా చేసినప్పటికీ ఒక ఉన్నతాధికారిని పట్టుకొని అతని పెరల మీద బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. వచ్చిన తర్వాత అతన్ని పక్కన పెట్టుకుని చాలా వరకు నేరాలకు పాల్పడుతూ చాలా బెదిరింపులు చేస్తున్నటువంటి కొన్ని వీడియోలు రికార్డు ద్వారా పోలీసులు ప్రస్తుతానికి అరుణని అదుపులో తీసుకోవడం, అలాగే ఈ యొక్క పెరల మీద బయట వచ్చినటువంటి శ్రీకాంత్ని కూడా తిరిగి జైలుకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇంతటితో ఆగకుండా తన లోపలికి వెళుతూ ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళని బెదిరింపులు కూడా పాల్పడింది. త్వరలో రానున్న రోజుల్లో హోంమంత్రిగా వస్తానని, మీ అంతు చూస్తానని కూడా చెప్పడం జరిగింది అరుణ. ఇటువంటి వ్యాఖ్యలే కాకుండా పలు ప్రాంతాలలో ఇటు విజయవాడ, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో నేర చరిత్రలంతా కూడా తనకు వీటిలన్నింటిలో కూడా ఆస్తమన్నటువంటి పరిస్థితి ఉంది. తిరుపతిలో కూడా ఓ ఇజ్రా మృతి హత్య పట్ల కూడా తన ప్రమేయం ఉందని కూడా పోలీసులు దర్యాప్తులో కొనసాగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క అరుణే కాకుండా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మరొక లేడీ కిడాలి అని చెప్పుకోవచ్చు, అరవ కామాక్షి ఒక ఈ యొక్క స్క్రాప్ చెత్తలు ఏరుకునేటువంటి దుకాణం పెట్టుకుని నడుపుకునేటువంటి మహిళ ఈరోజు అక్కడున్నటువంటి యువకులంతా పోగు వేసుకొని హత్యలకు పాల్పడము చాలా వరకు చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో గంజాయి కూడా అమ్మేటువంటి క్రయ విక్రయాలు చేస్తున్నటువంటి కామాక్షి పైన అదే స్థానానికి చెందినటువంటి సిపిఎం పార్టీ నేత అయినటువంటి పెంచలయ్య గతంలో దీని మీద పూర్తిగా వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ తను పోరాడినటువంటి సందర్భాన అటు కామాక్షి తన భర్త, తన కుమారుడు, తన మరిది నలుగురితో కలిసి అతి దారుణంగా నెల్లూరు జిల్లాలో హత్య చేసినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. ఇంతేకాకుండా అక్కడున్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా పూర్తిగా నేరాలకు పాల్పడే విధంగా గంజాయి సప్లై చేసేటువంటి కోణంలో పాల్పడుతున్నారు. వీళ్ళంతా కూడా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికి వరకు కూడా జరుగుతున్నటువంటి భాగంలో ఈ యొక్క హత్య తర్వాత విచారణ చేపట్టినటువంటి పోలీసులు ఆమెను అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా తెనాలికి సంబంధించినటువంటి బుజ్జి ఆమె అక్కడ ఒక మరో లేడీ రానని చెప్పుకోవచ్చు. కేవలం ఈ యొక్క ఎవరైనా బంగారు వేసుకుని మెడలో మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నట్లయితే, లేదు ఏదైనా వివాహాలు కావచ్చు, లేదంటే యాత్రలో భాగంగా కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి దౌర్జన్యంగా పెరుక్కోవడము ఇట్లాంటివి చేసేది. అయితే సైనైడ్ ఇచ్చి మరీ కొంతమందిని చంపినటువంటి పరిస్థితి కూడా కనపడింది. దాదాపు 4 వరకు కూడా మర్డర్ చేసినటువంటి కేసులో కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇద్దరితో ఆగకుండా ఇవి కంబోడియాకు సంబంధించి అక్కడికి వెళ్ళిన తర్వాత సైబర్ నేరాల్లో కూడా పాల్పడి అక్కడి నుంచి తిరిగి రావడము,
ఒక స్థాయికి ఎదిగిన తర్వాత రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకుని ఈరోజు నేరభాగాల్లో తీసుకున్నట్టయితే ఇటు ఈ యొక్క గంజాయి కావచ్చు, మాదక ద్రవ్యాలు ఇవన్నీ కూడా విస్తరించిపోయే విధంగా రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా సప్లై చేసే దిశగా ఎదుగుతున్నటువంటి బుజ్జమ్మను కూడా పోలీసులు అదుపులో తీసుకునే పరిస్థితి ఉంది. ఇక ఈ యొక్క చీరాలకు సంబంధించినటువంటి మరియమ్మ ఈమె స్టోవర్టిపురంలో గతంలో జరిగినటువంటి మనం ఎన్నో నేరాలు చూసాము. ఈ నేరాలకి చూసుకున్నట్లయితే మరింత తీవ్ర స్థాయిలో ఈరోజు మరియమ్మ ఆ యొక్క ప్రాంతాలలో చీరాల ప్రాంతాలలో నేరభాగాలు, గంజాయి సప్లై ఇవన్నీ కూడా చేస్తూ ప్రస్తుతానికి ఆమె కూడా అక్కడ ఒక లేడీ డాన్గా చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. నూజివీడులో తీసుకుంటే విజయవాడలో బ్యాంక్ మేనేజర్గా ఉండి బయట దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో అతి సన్నిహితంగా ఉండి అతనికి సంబంధించినటువంటి బంగారం అంతా కూడా తను పనిచేస్తున్నటువంటి బ్యాంకు అకౌంట్లో వేపించి ఇక్కడ దాచిపెట్టిన తర్వాత తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ బ్యాంకులో ఉన్నటువంటి బంగారాన్ని కనుగొని వాడు వెలుగులో తీసుకురావడం, అతను ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఇతను పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తనని పోలీసులు విచారించిన తర్వాత కేసు కూడా నమోదైంది. ఇంతటితో ఆగకుండా ఈమె ఇలాగ కంటిన్యూ చేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతూ తన సొంత బంధువులైనటువంటి ఆస్తులు కూడా కాజేసేటువంటి రీతిలో ముందుకెళ్తుంది. ఇక శ్రీకాళహస్తిని తీసుకున్నట్లయితే ఒక మహిళా రాజకీయ నాయకురాలు తన సొంత డ్రైవర్ను హతమార్చినటువంటి కేసు తమిళనాడులో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పుసర్ జైల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గతంలో మనం ఈ యొక్క నేరాలన్నీ కూడా మగవారు చేసేటువంటి ప్రతిరోజు నిత్యము ఏదో ఒక పేపర్ రూపంలోనూ ఛానల్ రూపంలోనూ చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల పేరు పోసినటువంటి కిలాడీ డాన్స్ అని చెప్పుకునేటువంటి పరిస్థితితో మహిళలు ఉన్నారు. యావత్ మహిళలంతా కూడా తలదించుకునే విధంగా ఈరోజు నేర విభాగాలలో తీసుకున్నట్టయితే ముందస్తు భాగంలో ఇటువంటి మహిళలు రావడము, అలాగే నేరాలకు పాల్పడము. అయితే వీళ్ళంతా కూడా ఈ నేరాలకు పాల్పడడానికి కింద స్థాయి నుంచి పైకి ఎదగడానికి గల కారణం ప్రధానంగా చెప్పుకోవాలంటే రాజకీయ నాయకులకి ఎవరైతే అండగా ఉంటారో, ఎవరైతే వాళ్ళకి ఆర్థిక పరంగా ఉంటారో, ఎవరైతే గుమ్మిగూడి ప్రజల్ని తీసుకొస్తారో, దౌర్జన్యాలు పాల్పడతారో ఇటువంటి వారిని ఈరోజు పక్కనేసుకున్నారు. కాబట్టి ఇటువంటి మహిళలకంతా స్థావరం కల్పించి వాళ్ళకి చోటిచ్చి మేము ఉన్నామని భరోసా ఇవ్వడంతోనే ఇటువంటి పరిస్థితికి నెలకొండిందని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. పోలీసులు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఈ యొక్క నేరాలకు పాల్పడుతున్నటువంటి మహిళలంతా కూడా అరెస్ట్ చేసినటువంటి దాఖలైతే ఉంది. మరిన్ని నేరాలకు ఎవరైనా పాల్పడినా కూడా కఠిన చర్యలు తప్పవని కూడా కూటమి ప్రభుత్వం చెబుతుంది. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇది వాళ్ళ బీఆర్కే ఇన్ డెప్త్. మరో ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.